marriage is called holy because why? Holy God himself is involved in the marriage. అది పరిస్థితి చూస్తే ఏం జరుగుతూ ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న సంవత్సరాలు, యేసయ్య భూమి మీద మనిషిగా ఉన్న రోజులు ఆయన 37 అద్భుతాలు చేయడం జరిగింది. ఎన్ని అద్భుతాలు? 37 అద్భుతాలు చేసింది యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు 4 సువార్తలు కలిపి. ఆ 37 అద్భుతాల్లో ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటో తెలుసా? కానాను అనే ఊరిలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అది కూడా వివాహంలోనే. అది పాత నిబంధనలు చూస్తే మళ్ళీ ఏ సిస్టమ్ పెట్టడం జరిగింది? మ్యారేజే. నూతన నిబంధనలు చూస్తే ఎలాత్మక చేయడం జరిగింది? మ్యారేజే. అంటే మ్యారేజ్ కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా దేనికి దేవుడు ఇవ్వలేదు. అందుకే దాని పరిశుద్ధ వివాహం అంటున్నటువంటి అర్థమవుతుంది సబ్జెక్ట్. నిబంధన అంటే ఏంటంటే మనం అందరం బైబిల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, నిబంధన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిబంధన అంటే ఇంగ్లీష్ బైబిల్లో కవెనెంట్ అంటాం. కవెనెంట్ అంటే ఏంటంటే an agreement made between God and man. దేవునికి మనిషికి మధ్యలో జరిగే ఒప్పందాన్ని ఏమంటారంటే కవెనెంట్ అంటే. నిబంధన అంటే ఏంటంటే దేవునికి మనిషికి మధ్యలో జరిగే ఒప్పందాన్ని ఏమంటాము? నిబంధన అంటారు. లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు. అంటే పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్లకు, పెళ్లి పిల్లగానికి నేను వెళ్ళి బాగా చూసుకుంటా, నువ్వు నన్ను బాగా చూసుకో అని ఏం చేస్తామంటే మీరు ఇద్దరు కొద్దిసేపట్లా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటా ఉంటారు అన్నట్టు. ఆ ప్రామిస్ చేసుకున్నప్పుడు మధ్యలో విట్నెస్ ఉండాలి, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఎవరు? మీరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటా ఉంటే దేవుడే సాక్ష్యం అన్నట్టు. అయితే ఎప్పుడైతే దేవుడు మధ్యవర్తిగా ఉంటాడో, దేవుడు సాక్ష్యముగా ఉండడో దాన్ని ఏమంటారంటే నిబంధన అంటారు. మ్యారేజ్ ఈజ్ ఏ కవెనెంట్. వివాహం అనేది ఒక నిబంధన. ఎందుకంటే ఎవరు సాక్ష్యము మీ మ్యారేజ్ కి? దేవుడే సాక్ష్యము. చాలా మంది వస్తా ఉంటారు, దైవజనులు ఉంటారు, అవునా? కానీ ఎవరు మధ్యవర్తి మిమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చింది ఎవరు? మీ వివాహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఏ దైవజనుడు మాట్లాడాలా, ఏ దైవజనుడు మీ పెళ్లి చేయాలని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యారేజ్. కాబట్టి మ్యారేజ్ ఏమంటే నిబంధన. అందుకే నువ్వు ఏ సిస్టమ్ తోటైనా నువ్వు క్యాజువల్ ఉండొచ్చు, కానీ మ్యారేజ్ తోటి చాలా సీరియస్ ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఇన్వాల్వ్ అయినారు? దేవుడే ఇన్వాల్వ్ అయినారు. ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్ టు ద మ్యారేజ్, మీరు వివాహానికి అవిధేయత కలిగి ఉంటే ఎవరైతే ఇబ్బంది పడతా ఉంటారో వాళ్ళ తరఫున నేనే అడ్వకేట్ ఉంటా అంటాడు. మీరు అర్థమవుతా ఉంది కదా? ఇప్పుడు మధుకరు రేపు పొద్దున ఓ మాట అన్నాడు అనుకో, సహోదరుడు వెంటనే దేవుడు ఎవరి వైపు ఉంటాడు? సుజాన వైపు ఉంటాడు. ఎందుకంటే మీ ఇద్దరు మ్యారేజ్ జరిపించింది ఎవరు? దేవుడే. దేవుడే మధ్యవర్తిగా వివాహం జరిపించింది. కాబట్టి మ్యారేజ్ ఏమంటామంటే నిబంధన అంటామంట. మీకు అర్థమవుతాం కదా? అట్లా బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో మొట్టమొదటిసారిగా దేవుడు పెట్టిన సంబంధం అనేది వివాహము, భార్యాభర్తల సంబంధం అన్నట్టు. అయితే దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు సార్? సింపుల్గా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మీ ఇద్దరిని కలిపిన తర్వాత దేవుడు మీ నుంచి ఏం ఆశిస్తారు అనేది సబ్జెక్ట్ అన్నాడు. సార్ మీ పెళ్లి అయిపోయింది, లేకపోతే మీరు ఆశీర్వదించబడతారు, చాలా గొప్పలు అవుతారు, మిమ్మల్ని చూసి అనేక మంది దేవుడు అనుకుంటారు దేశం. కానీ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అంటే ద బేస్ పాయింట్ ఏంటంటే నీవు పూర్ణాత్మతోటి, పూర్ణ బలంతోటి నీ ఫస్ట్ లవ్ ని, నీ ప్రధానమైన ప్రేమను దేవుడికి ఇవ్వాలా. నీకు యేసయ్య తప్ప, మీ ఇద్దరికి దంపతులుగా యేసయ్య తప్ప భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, భూమి కింద కానీ యేసయ్య తప్ప వేరే దేవుడు ఉండడానికి వీలు లేదు అనేది అర్థమవుతుంది మీకు. వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మధుకర్ అండ్ సుజాన అంటే యేసయ్య తప్ప వారికి వేరే దేవుడు ఉండడానికి అంటే నువ్వు యేసయ్యను విడిచిపెట్టుడు కాదు. ఎందుకంటే యేసయ్యతో సమానంగా యేసయ్య ఫస్ట్ ప్రయాణం ఎవరికి కావాలి? మీరు యేసయ్యకి ఇవ్వాలి. మొదటి ప్రయాణం ఎవరికి ఇవ్వాలి? మీరు యేసయ్యకి ఇవ్వాలి. అంతే తప్ప సుజాన ఫస్ట్ ప్రయారిటీ మధుకర్ కాదు, మధుకర్ ఫస్ట్ ప్రయారిటీ సుజాన కాదు. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ? యేసయ్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, తర్వాత నీ భర్తకి ఇవ్వాలా. భర్త ఎవరు చేయాలా, తర్వాత వారికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ఫస్ట్ ప్లేస్ వచ్చి వేరే కూర్చుంటారు. అదే ప్రాబ్లం. మ్యారేజ్ లో ప్రాబ్లం ఎక్కడంటే సంబంధంలో కిరికిలు ఎక్కడంటే మొదటి స్థానం చూసిన నా జీవితంలో క్రైస్తవులకు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలు అంగీకరించిన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలం
మనం ఏం చేస్తా ఉంటాం అంటే పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడతా ఉంటావు కదా. యాజ్ యూఆర్ లీవింగ్ యువర్ లైఫ్ ఏం జరుగుతూ ఉంటుంది అంటే మెల్లగా వేసే స్థానంలో వేరే చూసుకుంటా ఉంటాడు. అంటే మీ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి అంటే ఎప్పుడైతే దేవుడు ఆ ప్రథమ స్థానం నుంచి పక్కన జరగడం జరిగిందో నీకు ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. ద ఫార్ములా ఇస్ సింపుల్ అన్నట్టు, జీవించినంత కాలం కూడా మీ ఫస్ట్ ప్రయారిటీ, మీ ఫస్ట్ లవ్ ఎవరికి ఇస్తా ఉండాలా? యేసేకి ఇస్తా ఉండాలా. ఎందుకంటే నాకు ఇంత మంచి భర్తనిచ్చింది ఎవరు? యేసయ్యే. నాకు ఇంత మంచి భార్యనిచ్చింది ఎవరు? యేసయ్యే. మా మ్యారేజ్ ఘనంగా జరిగించింది ఎవరు? యేసయ్యే. అని మీరు ఏం చేయాలా? ప్రతి దానికి కూడా యేసయ్య మీద ఆధారపడతా ఉండాలా. ప్రతి విషయంలో కూడా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉండాలా. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఎ మ్యారేజ్. The moment you stop depending on the God, నువ్వు ఎప్పుడైతే యేసయ్య మీద ఆధారపడడం ఆపేస్తావో, యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆపేస్తావో, అప్పుడు కిరికిరి మొదలైతుంది. ఎప్పటివరకు యేసయ్య మీ జీవితంలో యాక్టివ్ ఉంటాడో అప్పటి వరకు మీరు ఫ్లరిష్ అవుతానే ఉంటారు. ఎందుకంటే మీ మ్యారేజ్ జరిగించింది ఎవరు? యేసయ్యే. మీ మ్యారేజ్ సాక్ష్యం ఎవరు? యేసయ్యే. వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యు, మీరు పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలా, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండడానికి వీలు లేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఇక ముందు మిమ్మల్ని నేను బహుగా ఫలింపజేస్తా అంటూ ఉండాలి. వీటిని ద్రాక్షారసం మారుస్తాడు, అర్థమైందా? మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను, మీ పిల్లల పిల్లలు కూడా దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు మీరు ఎప్పుడైతే విజేత కలిగి దేవుడిని చూసుకుంటా ఉంటాం. గాడ్ పాట నిబంధన అంటే ఇప్పుడు నిబంధన అంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రామిసెస్ మారినాయో ఆ ప్రామిసెస్ మారడాన్ని ఎవరు సాక్ష్యంగా చూస్తా ఉన్నారు? దేవుడు మీ మధ్యలో ఉండే కాబట్టి దాన్ని మనము నిబంధన అంటాం. పెద్ద పెద్ద వాడికి ప్రయాసపడదు, మనలో ప్రాబ్లం అదే. పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రయాసాలే, ఇల్లు కొనుక్కోవాలా, పిల్లలు, అది ప్లాన్, ఇది ప్లాన్, జాబ్, హైదరాబాద్, ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి మనకి. కానీ దేవుడు దేవుడి గురించి ప్రయాసపడమంటారు తెలుసా? ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గొప్ప గొప్ప వరాలు కాదు, అభిషేకాలు కాదు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య పేరేంటిది? యేసయ్య పేరేంటిది? యేసయ్య ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంటారు. జీసస్ ఇస్ కాల్డ్ లవ్ అన్నట్టు. సో ఏ సంబంధం అయితే మిమ్మల్ని కలిపిందో మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా, తగ్గింపు ఉండాలా, అర్థమవుతుంది కదా, తగ్గింపు ఉండాలా, విధేయత కలిగి ఉండాలా, ఒకరి పట్ల ఒక నమ్మకంతో ఉండాలా, ఇద్దరు కలిసి ఒకరు ఎంకరేజ్ చేసుకుంటా ఉండాలా. అన్ని విషయాలు ఎవరి మీద ఆధారపడాలా? మీ చదువు మీదనో, ఉద్యోగం మీదనో, ఫ్యామిలీ మీదనో ఆధారపడకుండా ఫస్ట్ దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతారో మీరు ఫ్లరిష్ అవ్వడం అర్థమవుతుంది కదా. ఆ వర్సెస్ ఏంటో చూసి మనం తింటాం. ప్రసంగి గ్రంథము సొలొమోను మహారాజు రాసిన ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి ధ్యానిద్దాం. 4:9 ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగుడు కనుక ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏమంటారు తెలుసా? ఒక్కడిగా బాగా పరిగెత్తుకో, కానీ ఇద్దరు కలుసున్నారు అనుకోండి ఇంకా మీకు ఎక్కువ మేలు కలుగుతుంది కదా. అంటే మ్యారేజ్ ఈజ్ ఏ యూనిటీ అన్నట్టు. మ్యారేజ్ ఎగ్జాంపుల్స్ యూనిటీ. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటది? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత ఉంటుంది. ఒక్కడే ఎప్పుడైతే పొందుకుంటారో ఇద్దరు కలుసుకుంటారు అనుకోండి ఇంకా ఎక్కువ ఫలం పొందుకుంటారు కదా. అందుకే మ్యారేజ్ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు సహోదరు వేలేసుకోవచ్చు, వేలు ఎక్కువ తెలుసా? వేలు ఎందుకంటే పెళ్లి కుమారుడు ముందుకు వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు ఎందుకు వేసుకోవడం తెలుసా? ముసుకు వేలు. నన్ను నేను సమర్పించుకుంటున్నాను, దానికి సాదృశ్యం వేలు అన్నట్టు. నాకు సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ అని చెప్పి సుజానా మధువర్తో చెప్తా ఉన్నాను అన్నట్టు. అందుకే వేలు వేసుకుంటాను. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేల్ అన్నట్టు. రెస్పెక్ట్ టువర్డ్స్ హస్బెండ్, రెస్పెక్ట్ టువర్డ్స్ హస్బెండ్. నన్ను నీకు నేను సమర్పించుకుంటా ఉన్నా అనడానికి సాదృశ్యము ఈ వేలు అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారు? కొద్దిసేపు తమ్ముడు మెల్లగా వేలు తీస్తారు. తీసిన తర్వాత ఏంటంటే నిన్ను నేను స్వీకరిస్తున్నా, నిన్ను నేను స్వీకరిస్తున్నా అనడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? తమ్ముడు ఆ వేలి తీయడం అన్నట్టు. వేసుకోవడము సమర్పణకు సాదృశ్యం అయితే తీయడము స్వీకరించడానికి సాదృశ్యము. వేసుకోవడము భర్తను గౌరవించడం అయితే తీయడము భార్యను ప్రేమించడం. దట్ కాన్సెప్ట్ ఆఫ్ వేల్. మీకు అర్థమవుతుంది కదా. మొన్న పెళ్లి చేసిన వేలు మార్చుకొని వచ్చింది పెళ్లి కుమార్తె.
హైలైట్ ఇది. ఏదో మర్చిపోయినా అంటారు అందరూ మాకు గుర్తుపోతుంది వాళ్ళు. ఏదో మర్చిపోయినాం సార్ అంటా ఉన్నారు. ఏదో తెలుసా మర్చిపోయింది, వేసుకుని మర్చిపోయింది, పెరుగు వచ్చేసి చూసింది ఎంత పొరము. అంటే వెయ్యి వేసుకోవడం ఏంటి, భర్తకు నేను సంపూర్ణంగా సమర్పించుకుంటా ఉన్నాను అర్థము. ఆ వేలిని తీయడం అనేది నేను భార్యగా స్వీకరిస్తున్న ప్రేమకు గౌరవానికి చిహ్నం ఏంటో తెలుసా, ఆ వేలు అన్నట్టు. అందుకే సహోదరు వేలేసుకుని వచ్చింది. అయితే ఇద్దరు కలిసి ఉంటే ఎక్కువ లాభమా, లేకపోతే ఒక్కరికి ఒకేలా ఉంటే ఎక్కువ లాభమా? ఇద్దరు కలిసి ఉంటే మీరు ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ వివాహం అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. చూడండి 10వ వచనం చూడండి, 4:10. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును, అయితే ఒంటరిగా పడిపోయిన కదా వారికి శ్రమే కలుగును, వారికి లేవనెత్తువాడు లేకపోవడం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఏసే నమ్ముకున్నావు, విశ్వాసంతో ఉన్నావు, ప్రార్థన వల్లే. అయినప్పటికీ ఒక్కోసారి కొంచెం పరిస్థితి అడిగి ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మధుకర్ని సుజాన్ ఎంకరేజ్ చేస్తుందట. సుజాన్ మధుకర్ ఎంకరేజ్ చేస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అంటే ఒకవేళ బాధపడప్పుడు ధైర్యం ఆ ధైర్యం చెప్పడానికి ఒకరినొకరు ఏసేలో బాధపడుకోవడానికి ఇద్దరున్నారు. ఒకరు పడిపోతే చేస్తాడు, ఒక నడుచుకుంటా తక్కువ కింద పడ్డాము, పక్కన ఉడతారు పడ్డామని చెప్తారు అన్నాడు. అది ఒకడే ఉన్నాడు, ఎవరు చెప్తారు, అది పడిపోయి ఉంటాడు అన్నాడు. అందుకంటే ఒకరు పడిపోతే ఇంకోరు మీరు ఎవరెత్తడానికి ఈ మ్యారేజ్ అని చెప్తా ఉంటాడు దేవుడు తక్కువ. అయితే తిరిగి చూస్తే లాస్ట్ ప్రాసెస్ ఇద్దరు కలిసి పండుకునే వారికి పెట్టగలరు, ఒంటరిగానికి పెట్ట ఎలా ఉంటుంది, ఒంటరిగా ఒకరి మీద మళ్ళీ ఒకరు పడిన కదా ఇద్దరు కూడి వాళ్ళని ఎదిరిపగలదు, 3 పేటల త్రాడు త్వరగా తిరిగిపోదు. ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, 3వ వ్యక్తి ఇబ్బంది పెడతా ఉంటే మీరు అయితే కలిగి ప్రేమ కలిగి ఒకరు తగ్గిపోగలుగుతారనుకోండి, 3వ వ్యక్తితో ఏం చేస్తారు, మీరు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే వాళ్ళ మద్దతు దేవుడే వాళ్ళ మధ్యలో ఉంటారు. ఒకరు ప్రార్థిస్తూ ఉంటారు కదా, లేకపోతే ఇద్దరుగా లేకపోతే ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటారు కదా. అందుకే మ్యారేజ్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే ఇద్దరు కలిసి దేవుడు ఎంత భయభక్తులను జీవిస్తారో యేసయ్యే మీ మధ్యలో నివసించాలని, ఆయన మీకు అలా మహిమను పొందుకోవాలని, మిమ్మల్ని గొప్ప ఆశీర్వదించాలని మిమ్మల్ని చెప్పాలి. కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ బోత్ ఆఫ్ యూ టు లివ్ ఏ గాడ్ ఫియరింగ్ లైఫ్, బోత్ ఆఫ్ యూ టు లివ్ ఏ ప్రేయర్ఫుల్ లైఫ్, బోత్ ఆఫ్ యూ టు లివ్ ఏ ఫెయిత్ఫుల్ లైఫ్ అండ్ ఒబీడియంట్ లైఫ్. మీరిద్దరు కలిసి విధేయత కలిగి జీవిస్తే, ప్రార్థించుకుంటే మీ మధ్యలో యేసయ్య ఉండి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించడానికి మిమ్మల్ని నిలబరుస్తా ఉంటాడు. అది కాన్సెప్ట్ అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య పక్కన స్టార్ట్ అయింది అర్థమవుతుంది కదా. అందుకే ఈ రోజు మీరు ఏం తీర్మానం చేసుకోవాలంటే మా మొట్టమొదటి ప్రేమ యేసయ్యకే. హల్లెలూయా. ఈ రోజు నాకు మంచి భర్తనిచ్చింది ఎవరు సమాధానం ఇచ్చిన పాస్టరా? ఎవరు? యేసయ్యే. అర్థమవుతుంది కదా. మా మ్యారేజ్ కి సాక్ష్యం ఎవరు? యేసయ్యే. మా మ్యారేజ్ కి మధ్యవర్తి ఎవరు? యేసయ్యే. మా మ్యారేజ్ జరిపించిన ప్రధాన దైవజనుడు ఎవరు? యేసయ్యే అని చెప్పి మీరు కృతజ్ఞత కలిగి జీవించి యేసయ్య పట్ల విశ్వాసంతో, యేసయ్య పట్ల విధేయతతో, యేసయ్య పట్ల భయభక్తులతో జీవితాలను యేసయ్య మీద ఆధారపడి జీవిస్తాము అని మీరు ప్రార్థించుకోండి. ఆ ప్రార్థనతో నేను ముగిస్తాను. అందరం ఒక నిమిషం లేచి నిల్చుందాము. వీలైతే కొద్ది నిమిషాల్లో జనపరచబోతున్నా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిల్చుంటూ ప్రార్థనతో వాళ్ళిద్దరు లేవు నేను లేచి నిల్చు. ఒక నిమిషం ఏం కదా, ఒక నిమిషం లేచి నిల్చోవాలి. ఆత్మ స్వరూపికి వెళ్ళాలి. ఈ రోజు సహోదరులు మధుకరును బట్టి సుజాను బట్టి నీవే మధ్యవర్తిగా, నీవే సాక్ష్యముగా, నీవే ప్రధాన దైవజనుడిగా మీ బిడ్డల వివాహము జరిగించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ స్థలమును బట్టి, సంఘమును బట్టి, సమయమును బట్టి, కాపాడను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ రోజు మీ బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. నేనే ఈ వివాహము జరిగిస్తున్నాను, మీ వివాహం నేనే సాక్ష్యంగా ఉంటాను, మీ మధ్యలో నేనుండి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను అనే మాటలు బట్టి వెళ్ళాలి. వల్ల వీళ్ళిద్దరూ కూడా తమ మొదటి ప్రేమను నీకు ఇవ్వాలని,
మీకు భయభక్తులు కలిగి విధేయతతో విశ్వాసంతో జీవించాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు. అటువంటి కృపను నీ బిడ్డలకు దయచే ప్రభు. అవును తండ్రి, సుజన్న సమర్పించుకుని సంపూర్ణంగా మధుగల తండ్రి సుజన్నను స్వీకరిస్తున్నాడు ప్రభు. బిడ్డలిద్దరి మధ్యలో మీ ఆత్మను కుమరించడానికి ప్రభు. జీవితాంతము తండ్రి పిల్లల 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 వరకు కూడా కేవలం నీ మీద ఆధారపడి ప్రభు బిడ్డలు జీవించి గొప్పగా ఆశీర్వదించబడి గొప్పగా స్థిరపడి నిన్ను మహిమపరచుదు కాక. బిడ్డల మ్యారేజ్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా చీకటి దురాత్మక శక్తులను యేసు రక్తములో కార్యక్రమం దంపతుల మీద కొద్ది నిమిషాల్లో జనపరచబడుతున్న దంపతుల మీద యేసు రక్తములు మేము ప్రోత్సహిస్తా ఉన్నాం. యేసు రక్తము ద్వారా బిడ్డలు ఒకరు మేము ప్రకటిస్తా ఉన్నాం. పడిపోయినా ఒకరు లేవనెత్తగలగాలి తండ్రి, కుంగిపోతే ఒకరు ధైర్యం చెప్పాలి ప్రభు. ఇద్దరు కలిసి మూడో వ్యక్తిని ఎదిరించాలి తండ్రి, ఇద్దరు కలిసి మీరు ఆరాధించాలి ప్రభు. అటువంటి ఆత్మచేత అభిషేకించి బిడ్డలను బహుగా ఆశీర్వదించి వీరి వివాహం ద్వారా మీరు గొప్ప ఘనతను పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.